మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు భాష మాట్లాడుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక 1000 ఏళ్లకో 500 సంవత్సరాలకో లాంగ్ పీరియడ్ అనుకోండి, మొత్తం మీద కొంతకాలం అయిన తర్వాత మన తెలుగు భాషను మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అంటే భాష కనుమరుగైపోవడం, నాశనం అయిపోవడం, సర్వనాశనం అయిపోవడం, అదృశ్యమైపోవడం, ఇలాంటివన్నీ వినుంటారు కదా మీరు. నిజమేనంటారా? 2 వారాలకి ప్రపంచంలో ఒక భాష కనుమరుగవుతోంది. చాలా భాషలు, 50% ఆఫ్ ద వరల్డ్ లాంగ్వేజెస్ దాదాపుగా కొంతకాలం పోయేసరికి 100 సంవత్సరాలు పోయేసరికి మొత్తం కనుమరుగయ్యే అవకాశం ఉంది. తెలుగు వాళ్లే, తెలుగు పిల్లలే, కానీ వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు రాదు అనే విషయాన్ని ఈ అబ్బాయి మాత్రమే చెబితే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు. అది కూడా చాలా గర్వంగా చెప్తారు. యాక్చువల్గా మన యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి బ్రెయిన్ లో కాగ్నిజెంట్ గా ముందు మన యొక్క మదర్ టంగ్ తోటి వస్తాయి. 1000 కాదు, 2200 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగింది తెలుగు భాష. ఎప్పుడో దాదాపు ఋగ్వేదంలో, ఐతరేయ బ్రాహ్మణంలో తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్రులు అంటాం సరే, ఆంధ్రులని తెలుగు వాళ్ళ గురించి చెప్పారు. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.